విక్కీ అయితే తన రూమ్లో అలా రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి వచ్చి సారు మీరు ఒక్కసారి ఇటు తిరగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే ఏంటి పద్మావతి ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఒకసారి ఇటు తిరగండి మీకు దిష్టి తీయాలి అని చెప్పి ఉప్పు మిరపకాయలు తీసుకుని వస్తుంది. నాకెందుకు దిష్టి తీయడం అని చెప్పి విక్రమాదిత్య అయితే అడుగుతాడు. లేదు సారు మీరు ద గ్రేట్ విక్రమాదిత్య గారికి అవార్డు వచ్చిందంటే ఎంతమంది దిష్టి పెట్టి ఉంటారు, ఎంతమంది పేపర్ చదివి ఉంటారు, అందుకే మీకు ఇప్పుడు దిష్టి తీస్తానని చెప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి పేపర్ చదివిన వాళ్ళ దిష్టి ఆఖరికి నా దిష్టి ఎవరి దిష్టి తగలకూడదు తూ 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 ఉయ్యండి ఒక్కసారి అని చెప్పి మిరపకాయల్ని ఉప్పుని విక్రమాదిత్యకి అయితే చూపిస్తుంది. ఇక విక్రమాదిత్య అయితే తూ 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 అనూసేస్తాడు. ఇక మీకు ఎవరి దిష్టి తగలదు సారు, మీరు క్షేమంగా ఉంటారు, మీకు అంత మంచి అవార్డు వచ్చింది, మీరు చాలా గ్రేట్ సారు అని చెప్పి అంటూ ఉంటుంది. దానికైతే విక్రమాదిత్య అయితే పద్మావతి ప్రేమ చూసి అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.